Welcome. This is Sarita, lecturer in mathematics, JVR Government Degree College, Sattupalli, Khammam district. Today we discuss about dimension of vector space. Dimension of a vector space. మనం ఇక్కడ ఒక వెక్టార్ స్పేస్ తీసుకున్నట్టయితే ఆ వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ బేసిస్లోని నెంబర్ ఆఫ్ వెక్టార్స్ని డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ అని చెప్తాం. సో సింపుల్ థింగ్ ఏంటి, ఫస్ట్ వి ఈజ్ వెక్టార్ స్పేస్. వి విత్ ఏ బేసిస్ బి కంటైనింగ్ ఎన్ వెక్టార్స్. n is said to be the dimension of a vector space. ఇక్కడ మనం ఒక థీరం చూసినట్టయితే, ఇఫ్ ఏ వెక్టర్ స్పేస్ V has a basis B is equal to B1 so on Bn, then any set in V containing more than n vectors must linearly dependent. ఇక్కడ థీరం స్టేట్మెంట్ చూసినట్టయితే మనకి వెక్టార్ స్పేస్ విని తీసుకుంటున్నాము. ఇట్ హ్యాస్ ఏ బేసిస్ బి విచ్ హ్యాస్ ద ఎలిమెంట్స్ B1 so on Bn, దెన్ ఎనీ సెట్ V కంటైనింగ్ మోర్ దెన్ n వెక్టార్స్. ఇక్కడ మనకి B అనే బేసిస్లో చూసినట్టయితే ఎన్ని వెక్టార్స్ ఉన్నాయంటే n వెక్టార్స్ ఉన్నాయి. ఒకవేళ వెక్టార్స్ అనేటివి n కంటే మోర్ దెన్ ఉన్నట్టయితే అది మనకి లీనియర్లీ డిపెండెంట్ అవుతుందని చూపించాలి. సో ఫస్ట్ మనం ఏమేమి తీసుకుందాము అంటే, ఒక V అనే సెట్ని తీసుకుందాము. V అనే సెట్లోని వెక్టార్స్ U1 so on UP అనే వెక్టార్స్ని తీసుకుంటున్నాము. ఇక్కడ UP అనేది ఏంటంటే మోర్ దాన్ n వెక్టార్స్ని తీసుకుంటున్నాము ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాము అంటే, కోఆర్డినేట్ వెక్టార్స్ని తీసుకున్నట్టయితే వాటికి ఏమని రాసుకోవచ్చు అంటే U1 రిలేటివ్ టు B అని రాసుకోవచ్చు. అట్లా సో ఆన్ UP వరకు రాసుకున్నట్టయితే UP రిలేటివ్ టు B ఫ్రమ్ ఫార్మ్ ఏ లీనియర్ డిపెండెంట్ సెట్ ఇన్ R power n. బికాజ్ ఇక్కడ మోర్ వెక్టార్స్ మోర్ దాన్ n వెక్టార్స్, P అనేది మోర్ దాన్ n వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి అదేమైపోతుంది అంటే లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. సో ఇక్కడ మనము చూసినట్టయితే స్కేలార్స్ తీసుకున్నట్టయితే C1 సో ఆన్ CP తీసుకున్నట్టయితే అన్నీ కూడా జీరో అవ్వవు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి లీనియర్లీ డిపెండెంట్ అవుతున్నాయి కాబట్టి. ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ లీనియర్ డిపెండెంట్, ఎనీ అట్లీస్ట్ వన్ స్కేలార్ ఈజ్ నాట్ జీరో అని చెప్తాము. సో అంటే అన్నీ కూడా నాట్ జీరోస్ కాబట్టి, సో ఇక్కడ మనం ఏమని చెప్తాము అంటే స్కేలార్స్ C1 సో ఆన్ CP తీసుకున్నట్టయితే నాట్ ఆల్ జీరోస్ అని చెప్తాము. సచ్ దట్ ఏమని రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనము ఇంతకుముందు ఉన్నటువంటి వెక్టార్స్ రిలేటివ్ బేస్ B వెక్టార్స్ ఉన్నాయి. C1 రిలేటివ్ B సో ఆన్ CP రిలేటివ్ Bకి వాటి యొక్క స్కేలార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే C1 U1 రిలేటివ్ టు బేస్ B ప్లస్ C సో ఆన్ CP UP రిలేటివ్ టు బేస్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఈ 0 0 is the zero vector in R power n. Since the coordinate mapping is a linear transformation, so it will be written as C1 U1 plus so on CP UP relative to base B. సో అన్నీ కూడా ఇక్కడ వెక్టార్స్ అన్ని రిలేటివ్ టు బేస్ కాబట్టి కామన్గా రాసుకోవచ్చు. C1s CPs ఆల్ ఆర్ ద స్కేలార్స్ కాబట్టి C1 U1గా రాసుకుంటున్నాము. సో ద మోర్ వెక్టర్ ఆన్ ద రైట్ డిస్ప్లేస్ n weights needed to be build the vector C1 U1 plus so on CP UP, it forms a basis. So C1 U1 plus so on CP UP is equal to 0 into B1 plus సో 0ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేలర్స్గా రాసుకుంటున్నాము, B1 Bnగా రాసుకుంటున్నాము. సో ఇక్కడ CIs అనేటివి అన్నీ నాట్ ఆల్ జీరోస్ కాబట్టి ఇదేమవుతుంది అంటే U1 సో ఆన్ UP అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒకటే విషయం చెప్పుకోవచ్చు ఏంటంటే, n కంటే మోర్ దాన్ వెక్టార్స్ తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఏ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని చెప్తాము. సో ఇక్కడ మనము ఫస్ట్ థీరం ప్రూఫ్లో ఏం తీసుకున్నాము అంటే,
వి అనే ఒక సెట్ u1 సో అని యూపీ తీసుకున్నాము. వాటికి రిలేటివ్ వెక్టార్స్ తీసేసుకొని దాని యొక్క లీనియర్ కాంబినేషన్ తీసుకొని సింప్లిఫై చేసి సో ఫైనల్గా లీనియర్లీ డిపెండెంట్ అని చూపించాం. సో ఇక్కడ మనకి డైమెన్షనల్ అనగానే ఫైనైట్ డైమెన్షనల్ ఉంటుంది, ఇన్ఫైనైట్ డైమెన్షనల్ ఉంటుంది. సో ఇఫ్ వి ఈజ్ స్పాన్డ్ బై ఏ ఫైనైట్ సెట్, మనకి ఆల్రెడీ తెలుసు వి అనే ఒక దానికి బేసిస్ ఉంటే ఆ బేసిస్లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ సెట్ టు బి డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ అని చెప్తాము. సో ఇక్కడ ఇఫ్ వి ఈజ్ స్పాన్డ్ బై ఏ ఫైనైట్ సెట్ దట్ ద సెట్ ఈజ్ సెట్ టు బి ఫైనైట్ డైమెన్షనల్. సో డైమెన్షన్ ఆఫ్ వి అనేది రిటర్న్ యాజ్ DIMV డైమ్ వి అని చెప్తాము. ఇట్ నెక్స్ట్ జీరో వెక్టార్ స్పేస్ అనేది తీసుకున్నట్టయితే దాన్ని డైమెన్షన్ ఏమని చెప్తాము అంటే 0 అని చెప్తాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే V is not spanned by a finite set. That means ఏదైనా ఇన్ఫైనైట్ సెట్ తోటి V అనేది స్పాన్ అయినట్టయితే దాన్ని ఏమని చెప్తాము అంటే ఇన్ఫైనైట్ డైమెన్షనల్ అని చెప్తాము. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే సపోజ్ R⁴n అనేది ఒక స్టాండర్డ్ బేసిస్ ఫర్ R⁴n తీసుకున్నట్టయితే R⁴nలో n వెక్టార్స్ ఉంటాయి కాబట్టి డైమెన్షన్ R⁴n ఈజ్ ఈక్వల్ టు n అని చెప్తాం. సో ఇక్కడ R⁴n అనే ఒక వెక్టార్ స్పేస్ని తీసుకుంటున్నాము. దానికి బేసిస్ అయితే ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు n వెక్టార్స్ని కలిగి ఉంటుంది. సో దట్ ఈస్ సెట్ టు బి డైమెన్షన్ R⁴n ఈజ్ ఈక్వల్ టు n అని చెప్తాం. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ 1లో చూసినట్టయితే ద స్టాండర్డ్ పాలినామియల్ బేసిస్ 1, t2 చూసుకున్నట్టయితే ఇక్కడ 3 స్టాండర్డ్ బేసిస్లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఇది దేనికి డైమెన్షన్ P2కి. ఈ పాలినామియల్ టు P2 అనే దానికి బేసిస్ స్టాండర్డ్ బేసిస్ కాబట్టి P2 డైమెన్షన్ P2 ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తామంటే 3 అని చెప్తాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ద బేసిస్ ఇస్ సెడ్ టు బి డైమెన్షన్ ఆఫ్ వెక్టార్ స్పేస్ అని చెప్తాం. నెక్స్ట్ ఇదే విధంగా Pn తీసుకుంటే n అవుతుంది. సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ ఏమని ఇచ్చిండంటే లెట్ H ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ V1 V2 అని ఇచ్చిండు, వేర్ V1 ఈక్వల్ టు 362, V2 ఈజ్ ఈక్వల్ టు -101, దెన్ H ఈజ్ ద ప్లేన్ స్టడీడ్ ఇన్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసినాము. ఇప్పుడు క్లియర్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే డైమెన్షన్ H ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పొచ్చు. వై? బికాస్ H ఈజ్ స్పాన్ ఆఫ్ V1 V2. సో ఇక్కడ V1 V2 అనే 2 వెక్టార్స్తో స్పాన్ అవుతుంది కాబట్టి సో డైమెన్షన్ H ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎగ్జాంపుల్ 3 చూసినట్టయితే క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ద సబ్ స్పేస్ H ఈజ్ ఈక్వల్ టు a-3b plus 6c 5a plus 4d b minus 2c minus d 5d. Here a b c d in R. So here the question is find the dimension of H. సో ఇక్కడ మనము సొల్యూషన్ చూడాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి సెట్ని చూసినట్టయితే H ఈజ్ ఈక్వల్ టు ఏం ఫామ్లో ఉంది a-3b plus 6c 5a plus 4d b minus 2c minus d 5d ఫామ్లో ఉంది. సో ఫస్ట్ రోలో చూసినట్టయితే d అనేది లేదు, దాని మీనింగ్ ఏంటంటే 0d. సో ఏమని రాసుకుంటున్నాం మనం ఇక్కడ a-3b plus 6c plus 0d అని రాసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ సెకండ్ రోని చూసినట్టయితే b ఉన్ను c లేవు, దాని మీనింగ్ ఏంటంటే 0b 0c. సో ఏమని రాస్తున్నాం హియర్ 5a plus 0b plus 0c plus 4d. నెక్స్ట్ థర్డ్ రో చూసినట్టయితే a is 0a plus b minus 2c minus d.
అదేవిధంగా లాస్ట్ రోలో చూసినట్టయితే ఓన్లీ 5D ఉంది. సో దట్ మీన్స్ 0A ప్లస్ 0B ప్లస్ 0C ప్లస్ 5D. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమని చెప్తున్నాము అంటే ఏ యొక్క కోఎఫిషియెంట్స్ అన్నీ V1 వెక్టార్గా, B యొక్క కోఎఫిషియెంట్స్ ఆర్ ఆల్ V2, నెక్స్ట్ C కోఎఫిషియెంట్స్ V3 and D coefficients are V4. So V1 is equal to 1500, V2 is equal to -3010, next V3 is equal to 60 -20, నెక్స్ట్ V4 is equal to 04-15. ఇక్కడ వాటి యొక్క క్వశ్చన్స్ రాసుకుంటే మనకు వెక్టార్స్ 4 వెక్టార్స్ వచ్చినాయి. ఇక్కడ మనము ఫస్ట్ వి అబ్జర్వ్ దిస్ 4 వెక్టార్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎనీ ఐదర్ ఈజ్ మల్టిపుల్స్ ఆఫ్ అదర్స్ అనేది చెక్ చేసుకుంటాము. సో ఫస్ట్ క్లియర్లీ V1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, బట్ V2 ఈజ్ not multiple of V1. If we observe V1 and V2, there is any same? No. సో ఏది కూడా మల్టిపుల్గా రాయలేము V1గా. సో V2 అనేది నాట్ మల్టిపుల్ ఆఫ్ V1, బట్ V3 అబ్జర్వ్ చేసినట్టయితే V3 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ V2. ఎందుకు అంటే V2లో ఎలిమెంట్స్ చూసినట్టయితే -3010 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి V3లో 60 -20 ఉంది. సో V3 అనేది 2 ఇంటూ V2గా రాసుకోవచ్చు. V3 అనేది 2 ఇంటూ V2గా రాసుకోవచ్చు. సో బై ద స్పానింగ్ సెట్ థీరం వి మే డిస్కార్డ్ V3. సో V3 అనే దాన్ని మనం వదిలేస్తాం. సో స్టిల్ వీ హ్యావ్ ఏ సెట్ ద స్పాన్ H. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఈజ్ ఆల్ దిస్ థింగ్ ఈజ్ స్పాన్ ఆఫ్ ABCD. సో అంటే స్పాన్ ఆఫ్ V1, V2, V3, V4 ఈజ్ దిస్ వన్. సో V4 ఈజ్ నాట్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 అండ్ V2. ఇంతసేపు మనం ఓన్లీ V1, V2, V3ల గురించి మాట్లాడుకున్నాము. అదేవిధంగా V4 గురించి మాట్లాడుకుంటే ఏది కూడా లీనియర్ కాంబినేషన్ అవ్వదు, V1, V2 ఎనీథింగ్. సో మనం ఏమని చెప్తాము అంటే V3 ఒక్కదాన్ని లీవ్ చేసేసి V1, V2, V4తో ఏమని చెప్తామంటే ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాము. సో సెట్ V1, V2, V4 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో అండ్ హెన్స్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ H. బేసిస్ అని ఎట్లా చెప్పాము అంటే ఇది స్పాన్ని ఫామ్ చేస్తుంది కాబట్టి బేసిస్ అని చెప్తాము. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి V1, V2, V4 అనే 3 వెక్టార్స్ ఫామ్ అయినాయి కాబట్టి అంటే హెచ్ని స్పాన్ ఆఫ్ V1, V2, V4గా రాసుకుంటాం కాబట్టి సో డైమెన్షన్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తాము అంటే 3 అని చెప్తాం. ఇక్కడికి వచ్చేసరికి ప్రాబ్లంలో ఏమని చెప్పాం, ఫైనల్గా మనము డైమెన్షన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేసిస్ థీరం. ఇక్కడికి వచ్చేసరికి బేసిస్ థీరం ఏమని చెప్తాము అంటే ఫస్ట్ మనము ఒక P డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ని తీసుకుంటాము. ఇక్కడ P ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయ్యేటట్టు తీసుకుంటాము. ఏదైనా లీనియర్ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ P ఎలిమెంట్స్ని తీసుకుంటాము. అది ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే బేసిస్ ఫర్ V అవుతుంది. ఎగ్జాక్ట్లీ P ఎలిమెంట్స్ని తీసుకుంటే అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అదేవిధంగా స్పాన్ని కూడా ఆటోమేటిక్గా ఫామ్ చేస్తే అది ఆటోమేటికల్లీ బేసిస్ అవుతుంది అని చెప్తాం. సో ఇక్కడ బేసిస్ థియరం వచ్చేసరికి 2 పాయింట్స్ చెప్తాము. ఒకటి ఏంటంటే P అనే ఎలిమెంట్స్ కలిగి ఉన్నటువంటి డైమెన్షన్ కలిగి ఉన్నటువంటి ఒక వెక్టార్ స్పేస్ తీసుకున్నట్టయితే అది లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోతే ఇట్ ఎగ్జాక్ట్లీ ఫార్మ్స్ ఏ బేసిస్ అని చెప్తాము. అదేవిధంగా ఇది లీనియర్ స్పాన్ని ఫామ్ చేసినట్టయితే అది బేసిస్ అవుతుంది అని చెప్తాం. సో స్టేట్మెంట్ చేసినట్టయితే ద బేసిస్ థీరం స్టేట్మెంట్ వచ్చి లెట్ V be a P dimensional vector space P is greater than or equal to 1.
any linearly independent set of exactly p elements in V automatically a basis for V. Any set of exactly p elements that spans V is automatically a basis for V. సో ప్రూఫ్ చూసినట్టయితే మనకేం తెలుసు అంటే ఆల్రెడీ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఎస్ ఆఫ్ పి ఎలిమెంట్స్ తీసుకుంటే దాన్ని ఎక్స్టెండెడ్ టు ఏ బేసిస్ చేసుకోవచ్చు. బట్ దట్ బేసిస్ మస్ట్ కంటైన్స్ ఓన్లీ పి ఎలిమెంట్స్, ఎగ్జాక్ట్లీ పి ఎలిమెంట్స్. సో డైమెన్షన్ ఆల్రెడీ క్లియర్గా మనకి డైమెన్షన్ వి ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చిండు. పి ఎలిమెంట్స్ని ఇట్ హ్యాస్ అని చెప్పాడు. సో ఎస్ మస్ట్ ఆల్రెడీ బి ఏ బేసిస్ ఫర్ వి. Now suppose that S has a P elements and spans V. సపోజ్ ఏమనుకుంటాము, ఎస్ అనేది పి ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది, అదేవిధంగా స్పాన్ అవుతుంది అనేది తీసుకుందాం. సో మరి వి అనేది నాన్ జీరో కాబట్టి ద స్పానింగ్ సెట్ థీరం ఇంప్లాయిస్ దట్ ద సబ్సెట్ ఎస్ అండ్ ఎస్ డాష్ ఈజ్ బేసిస్ ఆఫ్ వి. సిన్స్ డైమెన్షన్ వి ఈజ్ ఈక్వల్ టు పి, S dash must contain P vectors, hence S is equal to S dash. So first thing linearly independent అయింది తీసుకుంటే అది బేసిస్ అవుతుంది అని చూపించడం. ఆఫ్టర్ దట్ we take the span of V, it will be a basis. If it is extended to some x dash, S dash also contains P vectors. So finally we says that S is equal to S dash. Now we discuss about the dimensions of null A and column A. We know already null A and column A. Null A means what? Ax equal to 0, and column A means those vectors which are columns is said to be column A, columns of matrix A. So ఇక్కడికి వచ్చేసరికి we tell about the dimension of null A and column A. So the dimension of null A is number of free variables in the equation Ax equal to 0. So we simply says that dimension of null A means if it is having which number of free variables, that is denoted by dimension. So and also the dimension of a column A is the number of pivot columns in A. So here we says that number of pivot columns is the dimension of a column A. సో ఇక్కడ మనము వచ్చేసరికి ఫస్ట్ మనము డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ అండ్ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ గురించి మాట్లాడుకుంటున్నాము. డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ ఈజ్ సెడ్ టు బి డైమెన్షన్ నల్ ఏ. Dimension column A means the number of pivot columns, in A. So here we see a problem. Question example 5. Find the dimension of the null space and the column space of A is equal to -3, 6, -1, 1, -7, 1, -2, 2, 3, -1, 2, -4, 5, 8, -4. ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే డైమెన్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటవి? డైమెన్షన్స్ ఆఫ్ నల్ స్పేస్ అండ్ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ దట్ ఫస్ట్ దే గివెన్ A is the matrix of ఏ ఇచ్చిండ్రు. ఏని మనం ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఈక్వలెంట్ ఫామ్ ఫైండ్ అవుట్ చేస్తాము, రో రెడ్యూస్ని చేస్తాము. సో వి నో దట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఇచ్చిన వాటికి ఫస్ట్ మనం ఏమని తీసుకుందాము అంటే ఆగ్మెంట్ మ్యాట్రిక్స్ తీసుకుందాము. Ax ఈక్వల్ 0 ఫామ్లో తీసుకుంటే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి లాస్ట్ కాలం 0 0స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనము ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి కాబట్టి సో మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ఇంటర్చేంజింగ్ ద R1 అండ్ R2
R2. సో R1 వచ్చేసి అప్పుడు 1 -2 2 3 -1 0 అవుతుంది. సెకండ్ రో వచ్చి -3 6 -1 1 -7 0 అవుతుంది. R3 అనేది చేంజ్ చేయట్లేదు. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ రో అనేది జస్ట్ పుట్ ఇట్ యాజ్ 1 కాబట్టి జస్ట్ ఇంటర్చేంజ్ చేసేసిన. సో అప్పుడు మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మరి ఇప్పుడు ఫస్ట్ రో 1 ఉంది, సెకండ్ రో థర్డ్ రో అనేది 0 చేయాలి కాబట్టి ఫస్ట్ రో సెకండ్ రో 0 చేయాలి అంటే ఫస్ట్ రోలో -3 ఉంది, సెకండ్ రోలో 2 ఉంది కాబట్టి R2 టెన్స్ టు R2 ప్లస్ 3 R1గా చేస్తాను. అదేవిధంగా R3 అనేది మోడిఫై చేస్తాను. ఏంటి అంటే R3 టెన్స్ టు R3 -2 R1గా చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రో అనేది చేంజ్ అవ్వదు, సిమిలర్గా రాసుకుంటాము. బట్ సెకండ్ రో వచ్చేసరికి -3 + 3 0 అవుతుంది. నెక్స్ట్ 6 - 6 0 అవుతుంది. నెక్స్ట్ -1 ప్లస్ -6 -1 + 6 it will be 5. next 1 + 9 10. next -7 + 3 -7 -3 -10. నెక్స్ట్ 0 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, 0 - 0 ఎనీథింగ్ 0. నెక్స్ట్ R3ని చూసినట్టయితే ఏమవుతుంది అంటే R1తో 2తో మల్టిప్లై చేసి R3లో నుండి తీసేయాలి. సో R3 వచ్చేసి 2 - 2 0 అవుతుంది. నెక్స్ట్ -4 + 4 0. నెక్స్ట్ 5 - 2 × 2 4 కాబట్టి 5 - 4 1 అవుతుంది. నెక్స్ట్ 8 - 6 2 అవుతుంది. నెక్స్ట్ -4 + 2 -2 అవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే R2ని R5కి రిలేషన్ చూసినట్టయితే R2ని చూసినట్టయితే డివైడ్ విత్ 5 చేసినట్టయితే సెకండ్ రో ఏమవుతుంది అంటే 0 0 1 2 - 2 0 అవుతుంది. R3 అనేది ఏం మార్చట్లేదు, R1 అనేది ఏం మార్చట్లేదు, ఓన్లీ R2ని మాత్రం R2/5 అని చేస్తున్నాను. నెక్స్ట్ థింగ్ నేను ఏం చేస్తున్నాను అంటే చూడగానే మనకి R2 అనేది R3 అనేది సేమ్ రో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి R3ని ఏమని చేయొచ్చు అంటే అన్ని జీరోస్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే R3 టెన్స్ టు R3 - R2 చేస్తున్నాను. సో అప్పుడు R3 అనేది ఏ విధంగా మారుతుంది అంటే ఆల్ ద ఎలిమెంట్స్ అని 0 అవుతాయి. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము అంటే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని తీసుకొని దాన్ని x1 x2 x3 x4 x5 అనే వేరియబుల్స్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటివి 5 ఉన్నాయి కాబట్టి 5 వేరియబుల్స్ని తీసుకుంటున్నాము. మళ్ళీ వీటిని Ax = 0 ఫామ్లో ఈక్వేషన్ ఫామ్లో రాసుకున్నట్టయితే ఏం రాసుకోవచ్చు అంటే x1 - 2x2 + 2x3 + 3x4 - x5 = 0గా రాసుకోవచ్చు. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి 0 × x1 దర్ ఇస్ 0 రాసుకోవాల్సిన అవసరం లేదు, అండ్ 0 × x2 0 రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ 1 × x3 + 2x4 - 2x5 = 0 రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ రో అనేది అన్నీ కూడా 0 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే సెకండ్ ఈక్వేషన్ నుండి x3 = 2x4 - 2x5 రాసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి వచ్చిన x3 వాల్యూని ఇంతకుముందుకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే x1 - 2x2 + 2 × x3 అంటే ఏంటి వచ్చింది మనకి 2x4 - 2x5 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ప్లస్ 3x4 - x5 ఈజ్ సిమిలర్. ఇక్కడికి వచ్చేసరికి 2తో మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేసినట్టయితే ఫైనల్గా మనకి ఏమొస్తుంది అంటే x1 - 2x2 + 7x4 - 5x5 వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి x1 = మనం చూసినట్టయితే ఏమొచ్చింది 2x2 + 7x4 - 5x5 వచ్చింది. ఇక్కడ పైన వచ్చిన x3 చూసినట్టయితే కింద వచ్చిన x1 చూసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే 3 ఫ్రీ వేరియబుల్స్ కనబడుతున్నాయి. ఏంటంటే x2 x4 అండ్ x5 కనబడుతున్నాయి. సో ఇక్కడ మనకి తెలుసు డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ డెఫినేషన్ నుంచి నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ ఈజ్ సెడ్ టు బి డైమెన్షన్ నల్ ఏ. హియర్ వీ హ్యావ్ 3 free variables. So the dimension of null A is 3.
ఇక్కడికి వచ్చేసరికి కాలమ్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి పివోట్ కాలమ్స్ అనేటివి ఓన్లీ 2 ఉన్నాయి. సో ఏమవుతుంది అంటే ద నెంబర్ ఆఫ్ డైమెన్షన్ కాలమ్ ఏ అనేది 2 అవుతుంది. బికాజ్ ఏ హ్యాజ్ పివోట్ 2 పివోట్ కాలమ్స్. ఇక్కడ మనకి ఏ పివోట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి కాబట్టి. సో మనం ఇక్కడ ఏమని చెప్తాము అంటే దేర్ఫోర్ డైమెన్షన్ నల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డైమెన్షన్ కాలమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మన ఎగ్జాంపుల్ 5 ప్రాబ్లం గురించి చెప్పినాం. సో అసలు ఓవరాల్గా ఎగ్జాంపుల్ 5 గురించి చూసినట్టయితే ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని రెడ్యూస్ చేయాలి. రో ఆపరేషన్ రెడ్యూస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ వస్తుంది. తర్వాత వేరియబుల్స్ని తీసుకొని మనకి ఇక్కడ ఫ్రీ వేరియబుల్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఇక్కడ ఫ్రీ వేరియబుల్స్ అనేటివి 3 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పివోట్ కాలమ్స్ 2 ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ కాలమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2 అవుతుంది. సో నౌ వి డిస్కస్ అబౌట్ ద రో స్పేస్. సో ఫస్ట్ రో స్పేస్ అనగానే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రో గురించి మాట్లాడుకుంటాం. ఇంతకుముందుకు కాలమ్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పాము అంటే కాలమ్ వెక్టార్స్తో ఫామ్ అయ్యేది కాలమ్ మ్యాట్రిక్స్ అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ రో స్పేస్కి వచ్చేసరికి మనం ఏం తీసుకుంటాము అంటే ఇక్కడ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ని తీసుకుంటాను, m/n మ్యాట్రిక్స్ని తీసుకుంటాను. మరి m/n మ్యాట్రిక్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చు ఏంటంటే m అనేది డినోట్ రో అండ్ n అనేది డినోట్ కాలమ్స్. సో ఇక్కడ ఈచ్ రో అనేది ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి అంటే ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి ఐడెంటిఫైడ్ విత్ ఏ వెక్టార్ r⁴n. సో ఇక్కడికి వచ్చేసరికి రో స్పేస్ గురించి మాట్లాడుకుంటే సింపుల్గా ఏదైనా వెక్టార్స్తో ఫామ్ అయినటువంటి మ్యాట్రిక్స్ తీసుకున్నట్టయితే దాని యొక్క రోస్ని రాసుకుంటే వచ్చేదే రో స్పేస్. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాము, -2 -5 8 0 -17 ఇచ్చారు. 1 3 -5 1 5 3 11 -19 7 1 1 7 -15 -13 5 -3. ఇక్కడ ఫస్ట్ రో అంతా ఒకటి రాసుకుంటాం, నెక్స్ట్ సెకండ్ రో యాస్టీస్గా రాసుకుంటాం, థర్డ్ రో యాస్టీస్గా రాసుకుంటాం, ఫోర్త్ రో యాస్టీస్గా రాసుకుంటే రో ఏ అనేది ఏమవుతుంది అంటే స్పాన్ ఆఫ్ r1 r2 r3 r4. సో ఇక్కడ మనము డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ m/n, each row of A has n entries and thus can be identified with a vector in r⁴n. The set of all linear combination of the row vectors is called the row space of A. This is the very important thing. Ain't a simple thing. The linear combination of row vectors is said to be row space of A. ఆల్రెడీ ఎగ్జాంపుల్లో మనం చూసింది కూడా అదే. ఓకే, ఇక్కడ మనం ఒక సింపుల్ పాయింట్ చెప్పొచ్చు ఏంటంటే కాలమ్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ నథింగ్ బట్ రో ఏ. వి నో ఏ ట్రాన్స్పోజ్ మీన్స్ వాట్ రోని కాలమ్ని ఇంటర్చేంజ్ చేస్తాం, అప్పుడు ఏమైపోతుంది అంటే కాలం రో అవుతుంది, రో కాలం అవుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి నేను ఏమని చెప్తుంటా అంటే కాలం ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ రో ఏ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ ఫైండ్ బేసిస్ ఫర్ ద రో స్పేస్, ద కాలమ్ స్పేస్ అండ్ ద నల్ స్పేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేసిస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటంటే రో బేసిస్ ఏంటి, రో స్పేస్కి బేసిస్ ఏంటి, కాలమ్ స్పేస్కి బేసిస్ ఏంటి అండ్ నల్ స్పేసెస్కి బేసిస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ దట్ దే గివెన్ వన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 -5 8 0 -17 1 3 -5 1 5 3 11 -19 7 1
1 7 -13 5 -3 అనేది చేయండి. ఇప్పుడు మనం ఏమేమి కనుక్కోవాలి, దీనికి బేసిస్లని కనుక్కోవాలి. వేటికి అంటే రో స్పేస్కి బేసిస్ కనుక్కోవాలి, అదేవిధంగా నల్స్ కాలర్ స్పేస్కి కనుక్కోవాలి అండ్ నల్ స్పేస్కి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏని తీసుకుందాం. దానికి నేను ఏం చేశాను అంటే రో ఆపరేషన్స్ని యూస్ చేస్తాను. రో ఆపరేషన్స్ యూస్ చేసేసి వచ్చిన మోడిఫైడ్ మ్యాట్రిక్స్ని ఏమనుకుంటాను అంటే బి అని అనుకుంటాను. సో ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ అనే మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ 1 లేదు, బట్ సెకండ్ రోలోని ఎలిమెంట్ ఫస్ట్ 1 ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేశాను. R1 టెన్స్ టు R2, R1 ఇంప్లైస్ R2 చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, దానికి నేమ్ బి అని ఇచ్చుకుంటాను. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే సెకండ్ రో కాస్త ఫస్ట్ రో వస్తుంది, 1 3 -5 1 5 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో కాస్త ఫస్ట్ రో అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ -2 -5 8 0 -17. R3 R4 అనేటివి చేంజెస్ ఏమి చేయట్లేదు, జస్ట్ అలానే యాస్టీస్ ఉంచుతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 1 అయింది కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నింటినీ మనం ఏం చేయాలి అంటే జీరోస్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ చూసినట్టయితే -2 3 1 ఉంది. సో -2 3 1 ఉంది కాబట్టి -2 3 1 అనేది 0 అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, R2 అనేది చేంజ్ ఇంటూ R2 ప్లస్ 2R1, R3 ఈజ్ చేంజెస్ ఇంటూ R3 మైనస్ 3R1, R4 టెన్స్ టు R4 మైనస్ R1. సో ఇక్కడికి వచ్చేసరికి మనము ఫస్ట్ రోని యాస్టీస్ ఉంచుంటున్నాం. సెకండ్ రో చేసినప్పుడు -2 + 2 0 అవుతుంది. నెక్స్ట్ -5 + 6 1 అవుతుంది. నెక్స్ట్ 8 -10 వచ్చేసి -2 వస్తుంది. 0 + 2 2 వస్తుంది. నెక్స్ట్ -17 + 10 ఏమవుతుంది అంటే -7 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్ చూసినట్టయితే R1ని 3తో మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. సో 3 - 3 0 అవుతుంది. 11 - 9 2 అవుతుంది. నెక్స్ట్ -19 + 15 -4 అవుతుంది. నెక్స్ట్ 7 - 3 వచ్చేసి 4 అవుతుంది. 1 -12 15 1 - 15 -14 అవుతుంది. నెక్స్ట్కి వచ్చేసరికి R4 అనేది జస్ట్ R4 - R1 చేస్తాము, ఎందుకంటే R4లో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి 1 - 1 0, జస్ట్ సింప్లీ R4 - R1 చేయడమే. సో 7 - 3 4 అవుతుంది. -13 + 5 ఎంత -8 వస్తుంది. నెక్స్ట్ 5 - 1 4, -3 -5 కాస్త -8 అవుతుంది. సో ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే R3ని ఏంటంటే R2లోని సెకండ్ ఎలిమెంట్ అనేది 1 ఉంది కాబట్టి దాని కింది ఎలిమెంట్స్ని 0 చేయాలనేది నా ఇంటెన్షన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమని చేస్తున్నాను అంటే R3 టెన్స్ టు R3 - 2R2 చేస్తున్నా. నెక్స్ట్ R4 టెన్స్ టు R4 - 4R2 చేస్తున్నా. R1ని R2ని ఏం మార్చట్లేదు, అలానే ఉంచుతున్నాను. నెక్స్ట్ R3ని R4ని మాత్రం మార్చుతున్నాను. సో ఫస్ట్ 0 R3లో ఫస్ట్ ఎలిమెంట్ 0 యాస్టీస్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి సెకండ్ ఎలిమెంట్ 2 ఉంది, మరి 2 0 రావాలి అంటే R2తో 2 మల్టిప్లై చేస్తే 2 - 2 0 అవుతుంది. నెక్స్ట్ -4 + 4 0 అవుతుంది. 4 - 4 0 అవుతుంది. నెక్స్ట్ -14 -(-) అవుతుంది. సో ఇది 0 అయిపోద్ది. నెక్స్ట్ రో 4 గురించి చూసినట్టయితే R4 - 4R2 కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఎట్లా ఆల్రెడీ 0 ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి 4 - 4 0 అవుతుంది. -8 + 8 0 అవుతుంది. నెక్స్ట్ 4 - 4 0 అవుతుంది. 4 -8 ఉంటుంది. సో 4 - 8 అంటే -4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి -8 -7 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 28 7 4 28 28లో నుంచి 8 తీసేస్తే ఏమవుతుంది అంటే 20 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనము చూడగానే మనకి అర్థమైన విషయం ఏంటంటే
థర్డ్ రోలోని ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయినాయి, ఫోర్త్ రోలోని ఎలిమెంట్స్ అన్ని జీరోలు కాలేదు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే థర్డ్ రోని ఫోర్త్ రోని ఇంటర్చేంజ్ చేస్తాను. ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది అంటే 1 3 - 5 1 3 అనేది యాసిడ్ ఉంటుంది, 0 1 - 2 2 - 7 యాసిడ్ ఉంటుంది. థర్డ్ రో మాత్రం ఏమవుతుంది అంటే 0 0 0 - 4 20 అవుతుంది. లాస్ట్ ఆల్ ఎలిమెంట్స్ అది 0 అవుతాయి. సో ఇక్కడ మనము రో స్పేస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చేయాలి అంటే అన్ని జీరోస్ ఉన్న ఎంట్రీస్ ఉన్న రోని వదిలేస్తాం. సో మనము ఇక్కడ ఏం చెప్తున్నాను, సో ఫస్ట్ రోలోని లాస్ట్ రోలోని ఎలిమెంట్స్ అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి దాన్ని వదిలేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ అన్నీ రాసుకుంటే వచ్చేది ఏంటంటే బేసిస్ ఫర్ రో ఏ అవుతుంది. దాన్ని సెట్ ఫామ్లో రాసుకుంటున్నాను. నెక్స్ట్ థింగ్ ఏం తీసుకుంటున్నాను అంటే కాలమ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసరికి మనము బి ఇంతకుముందు మాడిఫై అయినటువంటి రెడ్యూస్ అయినటువంటి మ్యాట్రిక్స్కి బి అని పెట్టుకున్నాము. బీలో వచ్చి పివోట్స్ కాలమ్స్ ఏమేమి ఉన్నాయంటే 1 2 and 4 మాత్రమే ఉన్నాయి. సో మనం ఏం చేస్తాము అంటే 1 2 4 అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలోని 1 కాలమ్ 2 కాలమ్ అండ్ 4 కాలమ్ని మాత్రమే పివోట్ కాలమ్స్గా రాసుకుంటాము. సో ఇక్కడ బేసిస్ ఫర్ కాలమ్ ఏ ఏమవుతుంది అంటే -2 1 3 1 -5 3 11 7 0 1 7 5. ఇది మనకి కాలమ్ కాబట్టి ఏంటి కాలమ్స్గానే రాసుకుంటాము వెక్టార్స్ని. సో మనం ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ ఫస్ట్ ఎక్లెన్ ఫామ్ అనేది మనకి రెడ్యూస్ చేస్తే వచ్చింది బి. మళ్ళీ మనం దాన్ని రెడ్యూస్ చేస్తే అంటే ఇంకొంచెం సింప్లిఫై చేస్తే మనము సి అని పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము ఇంతకుముందు వాటిని అబ్జర్వ్ చేస్తున్నట్టయితే దాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే R3 అనేది R3 → R3/-4 చేయొచ్చు. చేస్తే మనకి -4 కాస్త 1 అవుతుంది, 20 కాస్త -5 అవుతుంది. అప్పుడు సి అనేది ఏ విధంగా మారుతుంది అంటే 1 3 - 5 1 5 0 1 - 2 2 -7 0 0 0 1 -5 0 0 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం సింప్లిఫికేషన్ చేసినట్టయితే ఏంటి అంటే ఇక్కడ మనకి థర్డ్ రోలోని ఎలిమెంట్ R1 ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మోడిఫై చేస్తాము. దానికంటే ముందు ఫస్ట్ రోలోని సెకండ్ ఎలిమెంట్ని 0 చేయడానికి నేను R2ని యూజ్ చేసుకుంటున్నాను. R1 → R1 - 3 R2 చేసినట్టయితే మనకేమవుతుంది అంటే 1 0 1 -5 26 0 1 -2 2 -7 0 0. ఆ థర్డ్ రో ఫోర్త్ రో అనేది ఏం మారదు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే R1 → R1 + 5 R3 చేస్తాను. R2 → R2 - 2 R3 చేస్తే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది అంటే ఇక్కడ 1 0 1 0 1 0 1 0 1 -2 0 3 0 0 0 1 -5 0 0 0 వస్తాయి. వీటికి మనము ఈక్వేషన్ ఫామ్లో రాసుకున్నట్టయితే ఏమొస్తుంది అంటే x1 x2 x3 x4 x5 అనే వేరియబుల్స్ని తీసుకుంటాము. అప్పుడు మల్టిప్లై చేస్తే ఈక్వేషన్స్ వచ్చేసరికి ఏమవుతాయి అంటే x1 + 0 x2 + x3 + 0 x4 + x5 = 0 వస్తుంది. సో సింపుల్గా x1 + x3 + x5 = 0. నెక్స్ట్ థింగ్ సెకండ్ ఈక్వేషన్ రాసుకున్నట్టయితే x2 - 2x3 + 3x5 = 0. అదేవిధంగా థర్డ్ రోలోని ఎలిమెంట్స్తో రాసుకున్నట్టయితే x4 - 5x5 వస్తుంది. సో ఫ్రమ్ దట్ ఫస్ట్ ఈక్వేషన్ x1 రాసుకున్నట్టయితే -x3 - x5 వస్తుంది. x2 రాసుకున్నట్టయితే 2x3 - 3x5 వస్తుంది. ఇక్కడ x3 గురించి లేదు కాబట్టి x3 దట్ ఈస్ నథింగ్ బట్ x3. అదేవిధంగా x4 ఏంటంటే 5x5. ఇక్కడికి చూసినట్టయితే x1ని x2ని x4ని ఇన్ టర్మ్స్ ఆఫ్ x3 x5గా రాసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఫ్రీ వేరియబుల్స్ ఏంటంటే x3 అండ్ x5. వీటి యొక్క కోఎఫిషియన్స్ని రాసినట్టయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ x1 ఏముంది
-x3 ఉంది. అంటే x3కి కోఎఫిషియంట్ -1 ఉంది కాబట్టి -1 పెట్టుకుంటున్నాను. అదేవిధంగా x5కి కోఎఫిషియంట్ -1 ఉంది కాబట్టి -1 పెట్టుకుంటున్నాను. అదేవిధంగా x2కి తీసుకున్నట్టయితే x కోఎఫిషియంట్ 2 కాబట్టి 2 రాసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి x5 కోఎఫిషియంట్ -3 ఉంది కాబట్టి -3. మరి x3 అనేది ఏమీ లేదు అంటే మీనింగ్ ఏంటి, 1x3 ప్లస్ 0x5. సో అందుకే నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే 1, x5కి ఏం లేదు అంటే 0. నెక్స్ట్ x4ని ఏమని రాసుకున్నాను అంటే 5x5 అని రాసుకున్నాను. అంటే మీనింగ్ ఏంటంటే x3 అనేది లేదు, సో 0 అవుతుంది. ఇక్కడ 5 రాసుకున్నాను. మరి x5ని రాసుకున్నట్టయితే 0, 1 అని రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ద బేసిస్ ఫర్ నల్ ఏ. యాక్చువల్గా ఇక్కడ x2 x5 అనేటి 2 ఫ్రీ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఏమని చెప్తామంటే డైమెన్షన్ వచ్చేమో 2 అని చెప్తాము. బేసిస్ ఈజ్ నథింగ్ బట్ ద వెక్టార్ సెట్. సో ఇక్కడ వెక్టార్ సెట్ని రాసాం. సో మనం ఇక్కడ ప్రాబ్లం మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే మనం ఏమనుకున్నాము అంటే బేసిస్ ఫర్ రో స్పేస్, బేసిస్ ఫర్ కాలమ్ స్పేస్, బేసిస్ ఫర్ నల్ స్పేస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనము నెక్స్ట్ థింగ్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థీరం, ద ర్యాంక్ థీరం అని చూద్దాం. సో ద ర్యాంక్ థీరం అనేది ఏమని చెప్తాడు అంటే రిలేషన్ చెప్తాడు. ఏంటి ఆ రిలేషన్ అంటే డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ, రో ఏ అండ్ నల్ ఏ డైమెన్షన్స్ వాటి మధ్యలో ఉన్న ఒక రిలేషన్ని చెప్తాడు. సో ఇక్కడ సింపుల్గా ర్యాంక్ అంటే మనకు తెలుసు ఏంటి, దట్ ఈజ్ డైమెన్షన్ ఆఫ్ ద కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ. ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ద డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ. ద ర్యాంక్ థీరం స్టేట్మెంట్ చూద్దాం. ద డైమెన్షన్స్ ఆఫ్ ద కాలమ్ స్పేస్ అండ్ ద రో స్పేస్ ఆఫ్ an m by n matrix A are equal. This common dimension, the rank of A, also equals the number of pivot positions in A, satisfies the equation rank A plus dimension null A is equal to n. So